అట్లాంటిస్ అనే అండర్‌గ్రౌండ్ సిటీ పేరు మీరు వినే ఉంటారు. అయితే ఆ అండర్‌గ్రౌండ్ సిటీ ఇప్పుడు సముద్రంలో దొరికింది. ఆ సిటీ ఎక్కడుందో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఇలాంటి ఒక సోలార్ సిస్టమ్ వాచ్ ఉంది. ఆ వాచ్ కాస్ట్ ఎంతో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఎక్కువ లేక్స్ ఏ దేశంలో ఉన్నాయి మీకు తెలుసా? అలాస్కాలో ఇలాంటి ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ చూడడానికి గాల్లో ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటుంది. ఆ ఐలాండ్ గురించి మీకు తెలుసా? సో ఇలాంటి టాప్ 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారు కదా? ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్ డాంకీ యొక్క పాల నుండి తయారు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే గాడిద పాలల్లో ఉన్న గొప్ప పోషకాల కారణంగా. ఈ డాంకీ చీజ్ ప్రైస్ ఎంత ఉంటుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ చీజ్ ప్రైస్ 1 kg వచ్చేసి $1,130, అంటే అక్షరాల 93,000 రూపాయలు ఖరీదు చేస్తుంది. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ప్రపంచంలో అతి చిన్న ఆర్టిఫిషియల్ హార్ట్ ఒక పాప ప్రాణాలను కాపాడింది. ఎలానో తెలుసా? ఇటలీకి చెందిన 16 నెలల చిన్న పాప మయోకార్డియోపతి అనే ఒక గుండె జబ్బుతో బాధపడుతుంది. అయితే బాంబినో గెస్సు హాస్పిటల్కి చెందిన డాక్టర్స్ పాప ప్రాణాలను కాపాడాలని ఒక చిన్న కృత్రిమ గుండెను ఆ పాపకు అమర్చారు. 16 రోజుల వరకు ఆ ఆర్టిఫిషియల్ హార్ట్ ఆ పాప ప్రాణాలను కాపాడింది. ఆ తర్వాత రోజు హార్ట్ డోనార్ దొరకడం వల్ల ఆ పాపకు ఒరిజినల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఈ 13 రోజుల పాటు ఆ ఆర్టిఫిషియల్ హార్ట్ ఈ పాప ప్రాణాలను కాపాడింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. జపాన్ కు చెందిన మినోరు యోషిదా 1980లో 10,507 నాన్ స్టాప్ గా పుషప్స్ చేసి వరల్డ్ రికార్డ్ ని పొందారు. అయితే ఈ రికార్డ్ బీట్ చేసినప్పుడు యోషిదా గారి వయసు 45 సంవత్సరాలు. అయితే 1980 నుండి ఇప్పటి వరకు 44 ఇయర్స్ అయినా ఈ వరల్డ్ రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన ఇండియాలో ఇలాంటి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ చూడడానికి ఇండియా మ్యాప్ టిప్ లా ఉంటుంది. ఆ ప్లేస్ ఎక్కడ ఉందంటే అస్సాంలో బొంగాయిగోన్ అనే ప్లేస్లో రివర్ చంపావతి అండ్ రివర్ బ్రహ్మపుత్ర ఈ 2 రివర్స్ మీట్ అవుతాయి. ఈ ప్లేస్ చూడడానికి మన ఇండియా మ్యాప్ లానే ఉంటుంది. ఈ ప్లేస్ కి ఒక పేరు కూడా ఉంది, మ్యాప్ ఆఫ్ ఇండియా ఆన్ ది గ్రౌండ్. ఫ్యాక్ట్ నెంబర్ 5. యురుగ్వే దేశంలో ఇలాంటి ఒక సర్క్యులర్ బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ బ్రిడ్జ్ ని ఇలా సర్క్యులర్ గా ఎందుకు నిర్మించారు? వైట్ రోడ్ లా వేసేయచ్చు కదా. దానికి ఆన్సర్ ఏంటంటే లగూనా గ్యాడ్జాన్ అనే ఈ బ్రిడ్జ్ పై నుండి వెళ్లే డ్రైవర్స్ అందరూ వ్యూని బాగా ఎంజాయ్ చేసి ఆనందిస్తారని యురుగ్వే గవర్నమెంట్ ఇలా ఆలోచించింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. అలాస్కాలో ఇలాంటి ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ చూడడానికి గాల్లో ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటుంది. ఈ ఐలాండ్ అయితే గాల్లో ఏమీ ఫ్లోట్ అవ్వడం లేదు. కానీ మనకెందుకు ఇలా తేలుతున్నట్టు కనిపిస్తుందంటే అలాస్కా అనేది మొత్తం మంచు ప్రాంతం. మంచులో కరిగిన నీళ్లు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి. అయితే ఈ వాటర్ ఇంత క్లియర్ గా ఉండడం వల్ల మనకి స్కైలో ఉండే క్లౌడ్స్ రిఫ్లెక్షన్ ఈ నీళ్ళల్లో పడి ఈ ఐలాండ్ ఫ్లోట్ అవుతున్నట్టు మనకి అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అండ్ టైప్ 4 సివిలైజేషన్స్. ఈ పేర్లు మీరు వినే ఉంటారు. అయితే ఈ టైప్స్ ఆఫ్ సివిలైజేషన్స్ ఏంటో ఈ ఫ్యాక్ట్లో తెలుసుకుందాం. టైప్ 1 సివిలైజేషన్ అంటే ఈ భూమి పైన ఉండే హ్యూమన్స్ అందరూ పైన మొత్తం కంట్రోల్ తెచ్చుకోవాలి. అంటే గాలి, ఆకాశం, నీరు, నిప్పు మొత్తం మనిషి ఆధీనంలో ఉండాలి. కల్కి మూవీలో చూపించినట్టు భూమిలో ఉన్న మొత్తం ఎనర్జీని మనిషి కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇది టైప్ 1 సివిలైజేషన్. నెక్స్ట్ టైప్ 2 సివిలైజేషన్. ఈ సివిలైజేషన్లో ఉండే బీయింగ్స్ మొత్తం సోలార్ సిస్టమ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఏ ప్లానెట్ పైనైనా నివసించేటట్టు స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సూర్యుడి దగ్గర నుండి మొత్తం శక్తిని ఈ సివిలైజేషన్ బీయింగ్స్ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ టైప్ 3 సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ బీయింగ్స్ మొత్తం ఎంటైర్ గెలక్సీని కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. ఈ గెలక్సీలో ఉన్న ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్కి వితిన్ సెకండ్స్లో ట్రావెల్ చేస్తారు. ఇలా ఎలా అంటే వాళ్ళు మొత్తం గెలక్సీలో ఉన్న ఎనర్జీని యూజ్ చేస్తారు. సో వాళ్ళకి గెలక్సీలో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఈజీగా ట్రావెల్ చేయగలుగుతారు. నెక్స్ట్ టైప్ 4 సివిలైజేషన్. ఈ సివిలైజేషన్లో ఉండే బీయింగ్స్ మొత్తం విశ్వాన్ని కంట్రోల్ చేస్తారు. నథింగ్ బట్ అవర్ గాడ్స్, మన దేవుళ్ళు. ఇంతకీ మనమే సివిలైజేషన్లో ఉన్నామంటే టైప్ 0 సివిలైజేషన్.
ఎందుకంటే మనం ఇంకా ఈ భూమిపైన ఉన్న రా మెటీరియల్ 0.001% ఆఫ్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం టైప్ 0 సివిలైజేషన్లోకే వస్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన న్యాచురల్ సీనరీని చూపిస్తాను. చూడాలని ఉంది. ఏరోప్లేన్ నుండి ట్రైన్ని చూస్తే ఇంత అందంగా కనిపిస్తుంది. ఈ సీనరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్పైస్ ఏదో మీకు తెలుసా? సాఫ్రాన్. 1 kg సాఫ్రాన్ ప్రైస్ వచ్చేసి అక్షరాల 3 లక్షలు. ఎందుకు ఈ సాఫ్రాన్ ఇంత ఖరీదంటే ఈ సాఫ్రాన్ స్పైస్ ప్లాంట్ కి చాలా తక్కువ అమౌంట్ లో సాఫ్రాన్ లీవ్స్ అనేవి పూస్తాయి. ఎంత తక్కువ అంటే 2 లక్షల సాఫ్రాన్ ఫ్లవర్స్ ని తీసుకుంటే అందులో నుండి 1 kg ఆఫ్ సాఫ్రాన్ వస్తుంది. ఒక సాఫ్రాన్ ఫ్లవర్ కి 2 నుంచి 3 సాఫ్రాన్ క్రోసెస్ వస్తాయి. అందుకే ఈ సాఫ్రాన్ ఇంత కాస్ట్. ఛాన్స్ ఉంటే మీరు ఈ సాఫ్రాన్ ని కొంటారా? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. స్టార్ ఫిష్ కి బ్లడ్ ఉండదు, అలానే బ్రెయిన్ కూడా ఉండదు. నీకేమో బాడీ లేదు. కానీ స్టార్ ఫిష్ ఎలా సర్వైవ్ అవ్వగలుగుతుందో మీకు తెలుసా? సీ వాటర్ ని స్టార్ ఫిష్ తన బాడీలోకి పంపి దాన్నే బ్లడ్ లాగా యూస్ చేసి ఆ వాటర్ లో ఉండే న్యూట్రియన్స్ తోని స్టార్ ఫిష్ సర్వైవ్ అవుతుంది. ఏం వాడకవయ్యా. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ లేక్స్ ఉన్నాయో తెలుసా? కెనడాలో. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న లేక్స్ ని కలిపినా కెనడాలోనే ఎక్కువ లేక్స్ ఉంటాయి. కెనడాలో మొత్తం 2 మిలియన్ లేక్స్ ఉన్నాయి. అంటే 20 లక్షల సరస్సులు అన్నమాట. నీళ్లు భయం అన్న వాళ్ళు కెనడాకి అస్సలు వెళ్ళకండి. నాకు నీళ్ళంటే భయం. నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళు కూడా భయమే, అందుకే వంతెన కట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇప్పటి వరకు అతి తక్కువ టెంపరేచర్ ఎక్కడ రికార్డ్ అయిందో తెలుసా? వరల్డ్స్ కోల్డెస్ట్ టెంపరేచర్ -89.2 degrees సెంటిగ్రేడ్ 21 జూలై 1983న రికార్డ్ అయింది. ఇంత తక్కువ టెంపరేచర్ వాస్టాక్ వెదర్ స్టేషన్లో అంటార్కిటికాలో రికార్డ్ అయింది. సపోజ్ ఆ టెంపరేచర్లో ఎవరైనా అంటార్కిటికాలో ఉంటే వాళ్ళ పరిస్థితి. ఫ్యాక్ట్ నెంబర్ 13. సోలార్ సిస్టమ్ మొత్తం మీ చేతిలోనే ఉంటే ఎలా ఉంటుంది? మిడ్ నైట్ ప్లానెటోరియం అని పిలువబడే ఈ వాచ్ లో సన్ తో పాటు 6 ప్లానెట్స్ యొక్క ఎగ్జాక్ట్ రొటేషన్ ఈ వాచ్ లోని డయల్ మనకు చూపిస్తుంది. అయితే ఈ వాచ్ కాస్ట్ ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అక్షరాల $2,45,000. అదే ఇండియన్ కరెన్సీలో అయితే 1,99,45,000. ఇప్పుడు చెప్పండి, ఈ వాచ్ ని మీరు కొంటారా? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఫ్యాక్ట్ నెంబర్ 14. అమెజాన్, గూగుల్, యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఈ కంపెనీస్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ సర్వర్ రూమ్స్ లోనే స్టోర్ అవుతుంది. ఆ ఫేమస్ కంపెనీస్ యొక్క సర్వర్ రూమ్స్ ని ఎప్పుడైనా చూసారా? ఇది అమెజాన్ యొక్క సర్వర్ రూమ్, ఇది గూగుల్ సర్వర్ రూమ్, అండ్ ఇదైతే యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ యొక్క సర్వర్ రూమ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఈ ప్రపంచంలో అండర్ వాటర్ సిటీ చాలా చోట్ల ఉన్నట్టు గుర్తించారు. కానీ చాలా గ్రంథాల్లో అట్లాంటిస్ అని పిలువబడే ఒక అండర్ వాటర్ సిటీ ఉన్నట్టు, అక్కడ ఎంతో విలువైన సంపద ఉన్నట్టు, అయితే ఆ అట్లాంటిస్ సామాన్య ప్రజలకి కనబడదని చాలా పుస్తకాలలో రాసి ఉంది. 2001లో పౌలిన్ జిలిట్స్కీ అలానే ఆమె భర్త అయిన పాల్ వీజ్వింగ్ మెరైన్ ఇంజనీర్స్ బెర్ముడా ట్రయాంగిల్ కి దగ్గరలో ఒక అండర్ వాటర్ సిటీని కనుగొన్నారు. అయితే ఆ సిటీలో కొన్ని శాంపిల్స్ తీసుకొని కార్బన్ డేటింగ్ చేయగా ఆ అండర్గ్రౌండ్ సిటీ అనేది 50,000 సంవత్సరాల క్రితం పాతది అని తెలిసింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అట్లాంటిస్ కూడా ఇదే టైంలో మునిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ మెరైన్ ఇంజనీర్స్ కనుక్కున్న అండర్ వాటర్ సిటీ అట్లాంటిస్ అయినా కాదా అని రీసెర్చ్ జరుగుతుంది. సో ఇవే ఈ టాప్ 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.